మన ఆంధ్రప్రదేశ్‌లోని చాలా తీవ్రమైన ఒక సంఘటన జరిగిందన్నమాట. నేను తీవ్రమైన విషాదం అని ఎందుకంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు రీసెంట్‌లీగానే ఒక పాపని బాగా మెచ్చుకున్నారన్నమాట. చదువులో రాణిస్తది, తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటదని చెప్పేసి ఒక పాపని, ఒక గిరిజన పాపని పాపం బాగా మెచ్చుకున్నారాయన. అంతట్లోనే ఆ అమ్మాయి చనిపోయింది. తనకు తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందన్నమాట. సో, దీని గురించి ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడాను బాగా చర్చనీయాంశమైంది. బాగా చర్చించుకుంటా ఉన్నారు. ఇదేంటిది చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా మెచ్చుకున్నారు. చాలా తెలివైన పిల్ల అనుకున్నాం మనం అందరం కూడా. ఇదేంటి ఈ పిల్ల ఇలా చేసింది సడెన్‌గా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మాయి గురించి బాగా మాట్లాడుకుంటా ఉన్నారన్నమాట. అసలు ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది? దీని వెనకాల చాలా పెద్ద కారణాలున్నాయి చనిపోవడానికి. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదైతే రాసిందో, లెటర్ రాసిందో ఆ లెటర్‌లోని చాలా కీలకమైన అంశాలున్నాయి. దాన్ని మనం చాలా డీప్‌గా అర్థం చేసుకుంటే ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో అనేది మనకు అర్థమవుద్దన్నమాట. ఆ అమ్మాయి చనిపోవడానికి ఎనకాల ఏమేమి కారణాలున్నాయని కూడా మనకన్నీ అర్థమవుతాయి. అయన్నీ మనం ఈరోజు పూర్తిగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. ఎందుకంటే నేటి సొసైటీలో ఎంత తెలివైన అమ్మాయిలు, ఇంత తెలివైన పిల్లలు ఈ విధంగా చనిపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ఎదురైతే గనక ఎవరికైనా గాని ముందుగానే అవగాహన వస్తదన్నమాట. అందుకని చెబుతున్నాను పూర్తిగా వీడియో చూడండి. చివరిదాకా మీరు చూస్తే ఈ వీడియో ఏంటనేది మీకు అర్థమవుద్ది. పూర్తిగా అర్థమవుద్దన్నమాట. సో, అసలు ఏం జరిగిందంటే రీసెంట్‌లీగానే చంద్రబాబు నాయుడు గారిని కలిసింది ఈ పాప. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా మెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే ఈ పాప బాగా చదువుతుంది. చాలా స్కిల్స్ గట్టా బాగున్నాయి. నాలెడ్జ్ బావుంది అని చెప్పేసి బాగా ఆయన కూడా పొగిడారు. అంతేకాకుండా ఈ పాప కూడాను స్పీచ్ ఇచ్చినప్పుడు అందరూ కూడాను ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నమాట. నిజంగా ఈ పాప ఎంత తెలివైంది కాకపోతే ఎంత చక్కగా స్పీచ్ ఇచ్చింది. అది కూడా సైనిక్ స్టార్ అవుతా అని చెప్పేసి దాంట్లో చెప్పిందన్నమాట. నా గోల్ అదే. అది అయి చూపిస్తా అని చెప్పేసి ఆ స్టేజి ముఖంగా అయితే కూడా మాట్లాడింది ఆ అమ్మాయి. సో, ఇలా మాట్లాడిన అమ్మాయి బలవత్కరణానికి ఎందుకు పాల్పడిందని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు తల నోరు కొట్టుకుంటా ఉన్నారు. పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారన్నమాట. సో, ఈ అమ్మాయి ఇంట్లోని తన తల్లిదండ్రి అంతేకాకుండా తన అన్నయ్య, అమ్మమ్మ కూడా ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ చనిపోయిన అమ్మాయి, ఈ లెటర్ రాసి చనిపోయింది కదా! ఈ లెటర్‌లో ఇయన్నీ కూడా రాసిందన్నమాట. అమ్మ, నాన్న జాగ్రత్తగా ఉండండి. మీరనుకున్న లక్ష్యాన్ని నేను చేయలేకపోయాను. నన్ను క్షమించండి అని జెప్పి, అంతేకాకుండా అన్నయ్య, వదిన చక్కగా ఉండండి. అమ్మ, నాన్నతో గొడవ పెట్టుకోవద్దు. అమ్మమ్మను కూడా బాగా చూసుకోండి అని జెప్పేసి దాంట్లో రాసింది. ఒకసారి మనం డీప్‌లీగా మనం ఆలోచిస్తే దీంట్లో కుటుంబానికి సంబంధించిన కొన్ని సమస్యలుగా అనిపిస్తుంది నాకు. ఈ అమ్మాయి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల వల్ల కొంచెం ఏదైనా ఒడిదుడుక్కైతే గురై ఉంటది. ఎందుకంటే పెద్ద వయసేం కాదు. పెద్ద వయసు కాబోయేటప్పటికి మరి ఒకేసారి కుటుంబ సమస్యలు ఏదైనా ఒత్తిడికి గురి చేసామని చెప్పేసి నాకైతే అనిపిస్తా ఉంది. ఎప్పుడైతే ఈ లెటర్‌లో రాసిందో అలా అనిపిస్తుందన్నమాట. ఈ అమ్మాయి ఎనకాల ఎవరైనా ఒత్తిడి చేశారా? తిన అన్నయ్య, వదిన ఎవరైతే ఉన్నారో తిన అన్నయ్య, వదినకి ఏమైనా దీంట్లో సంబంధం ఉందా? లేకపోతే తల్లిదండ్రులు ఏమైనా ఒత్తిడి చేశారా? ఇంకేమైనా ఉంటాయా అని చెప్పేసి పోలీసులైతే చాలా క్షుణ్ణంగా క్లియర్‌గా అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడాను ఈ విషయం తెలిసిన తర్వాత చాలా బాధకు లోనయ్యారన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆయన చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఇంత చిన్న వయసులో ఈ పాప ఈ విధంగా మాట్లాడుతుంది. పెద్దయిన తర్వాత చాలా మంచి స్థాయికి ఎళ్తదని చెప్పేసి ఆయన చాలా మంచిగా ఆనందపడ్డాడన్నమాట అప్పట్లో. ఎప్పుడైతే ఈ స్పీచ్ ఇచ్చిందో మొన్న. సో, ఈ 2, 3 రోజులు అవ్వలేదు అప్పుడే చనిపోయేటప్పటికి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలిసింది. చాలా బాధపడ్డారాయన. ఎందుకంటే నేటి సొసైటీలోని చాలామంది తల్లిదండ్రులైనా గాని, ఏదైతే పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా! వాతావరణం చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో కుటుంబీకులే మాట. బంధువులే. ఈ వ్యక్తులు యొక్క ప్రవర్తన వల్ల కొంతమంది పిల్లల యొక్క మనస్తత్వాలు మారిపోతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసే చేష్టల వల్ల ఇంట్లో వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఎదురుంగా మనం ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లల యొక్క మనసులన్నీ కూడాను మారిపోతా ఉంటాయి. వాళ్ళు బాగా డిస్టర్బ్ అవుతారు అని చెప్పేసి విధంగా అయితే ఎవరు కూడా ఆలోచించట్ల. కుటుంబంలో ఏదైనా సమస్యొస్తే గనక పిల్లలు ఎదురుంగానే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా అయితే ఇలాగా పాల్పడుతా ఉన్నారు. ఇప్పుడు ఈ పాప ఎవరైతే ఉన్నారో ఈ పాప చనిపోవడానికి ప్రధానమైన కారణం కుటుంబ సమస్యలు ఉండవచ్చని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిజంగా ఈ తల్లిదండ్రులు అంతేకాకుండా ఎవరైతే ఈ అన్నయ్య, వదిన ఉన్నారో అంతేకాకుండా అమ్మమ్మ ఉంది. ఈళ్ళు నలుగురిలోనే ఈ సమస్యలేమైనా ఉండి ఉండొచ్చని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఒక పాప ఇంత చక్కగా మాట్లాడిన పాప, ఇంత చక్కగా చదువుకున్న పాప ఒకేసారి ఇలాగ చనిపోతుందని అంటే గనక ఎవరైనా నమ్ముతారా అసల?
ఎవరు నమ్మరు కదా! సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను. ఈ సిట్యుయేషన్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు అంతేకాకుండా వాళ్ళ యొక్క బంధువులు కూడాను చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అయితే మాట్లాడుతా ఉంటారు. అంతేకాకుండా చిన్న పిల్లలు ఎదురుంగానే గొడవలు పడతా ఉంటారు. ఇలా చిన్న పిల్లలు ఎదురుంగా మీరు గొడవలు పడడం వల్ల చిన్న పిల్లల యొక్క మనస్తత్వం చాలా బాగా మారిపోతుందన్నమాట. వాళ్ళు దేనికైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. మా తల్లిదండ్రులు సరిగ్గా లేరు. మా తల్లిదండ్రుల యొక్క మనస్పర్ధలు జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి జీవితం మీద విరక్తి చెందుతూ ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా వాళ్ళ బంధువులు ఎవరైనా గానీ వాళ్ళని విమర్శించడం, తక్కువగా మాట్లాడడం, ఇన్సల్ట్ చేయడం ఇలాగా ఇటువంటియన్నీ కూడా వింటే గనక వాళ్ళు చాలా డిసప్పాయింట్‌కి గురవుతారన్నమాట. ఎదిగే వయసు కాబట్టి వాళ్ళు తక్కువతో చేయడం, అంతేకాకుండా సమాజంలో వాళ్ళని తక్కువగా చూడడం, ఇటువంటియన్నీ కూడా వాళ్ళ మనసులోని చాలా లోతుగా అయితే వాళ్ళకి డిస్టర్బ్ చేసేవి అవుతాయన్నమాట. అందుకనే చిన్న పిల్లలు ఉన్న సమయాన్ని పెద్దవాళ్ళు ఎవరో కూడాను ఎటువంటి ఇలాగ దెబ్బలాటలు పెట్టుకోవడమైనా గానీ, లేకపోతే ఇంకేదైనా మాటలు వదిలేయడమైనా గానీ, చిన్న చూపుగా మాట్లాడడం గానీ ఇటువంటివి చేయకూడదన్నమాట చిన్న పిల్లల దగ్గర. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. చిన్న పిల్లలు ఎదురుంగా ఏమి మాట్లాడకూడదు. పెద్ద పెద్ద విషయాలు ఏవి కూడా మాట్లాడకూడదు. చిన్న పిల్లల ఎదురుంగా ఏం చేయకూడదని చెప్పి ఎందుకంటా ఉంటారు? ప్రధానమైన కారణం ఇదే మాట. ఇప్పుడు పాప చనిపోయేటప్పటికి మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే చాలా చింతిస్తా ఉన్నారన్నమాట. ఎందుకంటే అంత బాగా చదువుకున్న అమ్మాయి, ఒక గిరిజన అమ్మాయి నిజంగాను చక్కగా మంచి హోదాలో ఉంటదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే అన్నారు. అటువంటి అమ్మాయి ఈరోజు ఈ రకంగా అయితే ఆత్మహత్య చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా చింతిస్తా ఉందన్నమాట. సో, ప్రతి ఒక్కరికి అందుకే చెబుతా ఉన్నాను. ఇటువంటి సిట్యుయేషన్ రాకుండా తల్లిదండ్రులే ముఖ్యంగా అయితే చిన్నపిల్లల యొక్క బాధ్యత తీసుకోవాలన్నమాట. చిన్నపిల్లలకి సంరక్షణలో ఉంచుకోవాలన్నమాట. చిన్నపిల్లలకి ఎటువంటి ఆపద రాకుండా చూసుకోవాలి. ఈ సంఘటనే ఒక గుణపాఠం అనుకోవాలి. నిజంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే దీని గురించి బాగా చర్చించుకుంటున్నారు కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించి, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల సంరక్షణలోని ఆలోచించండి. అంతేకాకుండా వాళ్ళ ఎదురుంగా ఏం మాట్లాడవద్దు. ఆళ్ళ ఎదురుంగాను మీకేమైనా చిన్న చితక గొడవలుంటే గనక చిన్న పిల్లల ఎదురుంగా మీరు కేకలేసుకోవద్దు. ఇలా కేకలేసుకోవడం వల్ల ఇటువైపు తల్లి చెడ్డదనుకుంటారు, లేకపోతే తండ్రి చెడ్డదనుకుంటారు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళైతే చెడ్డవాళ్ళు అనుకుంటారన్నమాట. ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళ మనస్తత్వం అలా ఉంటది. మా డ్యాడీ ఎప్పుడు మా అమ్మని తిడతా ఉంటాడనుకుంటారు. లేకపోతే మా అమ్మ ఎప్పుడు మా డ్యాడీని తిడతదనుకుంటారు. ఈ విధంగా అయితే వాళ్ళకి ఏ విధంగా అయితే అనిపిస్తదో ఆ విధంగా వాళ్ళు ఆలోచించుకుంటా ఎదుగుతా ఉంటారన్నమాట. ఇది పెద్దయ్యే కొలది ఏంటంటే ఒక నెగటివిటీ అనేది బాగా పెరిగిపోతూ ఉంటది వాళ్ళకి. సో, అందుకనే చిన్న పిల్లల ఎదురుంగాను ఇటువంటి పనులు చేయకూడదని చెప్పేసి పెద్దలే అంటా ఉన్నారన్నమాట. ఇది ఈరోజు వచ్చింది కాదు. పెద్దల నుంచే వచ్చిందది. సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని మైండ్‌లో పెట్టుకొని పిల్లల ఎదురుంగా ఇటువంటి పనులు చేయకూడదని చెప్తున్నాను. మరి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏమై ఉంటదనేది పోలీసులు నిర్ధారిస్తారన్నమాట. పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. దీన్ని డీప్‌గా ఎంక్వైరీ చేయండి. అసలు ఈ పాప చనిపోవడానికి ప్రధానమైన కారణాలేంటో మాకు తెలియాలని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి కూడా డిమాండ్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాప అంత హైలైట్ అయింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలోనే ఈ పాప స్పీచ్ ఇచ్చింది గదా! మరి అటువంటి అమ్మాయి చనిపోయిందంటే గనక మరి హైలైట్ అయింది కదా! ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గాని ఈ పాప గురించి ఎక్కువ మాటలొస్తా ఉన్నాయి. అందుకని చెప్పేసే బాగా డీప్‌గా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి అయితే ఆదేశాలొచ్చాయి. ఏదేమైనా గాని ప్రభుత్వం తరపు నుంచి ఆదేశాలు రాపోయినా గాని పోలీసులైతే ఏ కేసైనా గాని చాలా డీప్‌గా ఎంక్వైరీ చేస్తారు. కారణాలేంటనేది మనకు బయటపడతదన్నమాట కొద్ది రోజుల్లో. మీకేమనిపిస్తుంది? ఇలా చిన్న పిల్లల ఎదురుంగానే ఈ విధంగా అయితే మాట్లాడొచ్చా? చెప్పండి ఒకసారి. ఈ పాప ఏ విధంగా చనిపోయిందో మీకు అనుమానం వస్తే గనక దాన్ని కామెంట్ చేయండి. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.